మేషరాశి వారికి పెద్దలను కలుసుకుంటారు ఆనందంగానే. వృషభ రాశి వారికి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈరోజు పూర్తవుతాయి. మిథున రాశి వారికి అనుకోని ధనలాభం. కర్కాటక రాశి వారికి నిరుద్యోగులకు అనుకూలతలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 17/7/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష తదియ శుక్రవారం. తది ఈరోజు ఉదయం 10:03 వరకు. మఘా నక్షత్రం అంటే మఖా నక్షత్రం రాత్రి 11:03 వరకు. వర్జం ఉదయం 11:26 నుండి 12:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:12 నుండి 9:04 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 12:31 నుండి 1:23 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:36, సూర్యాస్తమయం 6:34. అమృతగడి రాత్రి 8:44 10:16 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 10:30 నుండి 12 వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 6:05 నుండి 7 వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు శుభకాలం. విధిపాత్ర యోగం తెల్లవారుదిన 3:48, గరంజీ ఉదయం 10:03, వని రాత్రి 9:20. అలాగే ఈరోజు దినారంభ చక్రంలో మేషరాశి వారికి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి. పెద్దలను కలుసుకుంటారు ఆనందంగానే ఉంటూ ధనవృద్ధి కూడా కలుగుతుంది. వృషభ రాశి వారికి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈరోజు పూర్తవుతాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు బట్టి కొంచెం ఉండే అవకాశం అయితే ఉంది. మిథున రాశి వారికి అనుకోని ధనలాభం, కార్యానుకూలతలు, సంఘంలో గుర్తింపు. కర్కాటక రాశి వారికి నిరుద్యోగులకు అనుకూలతలు, శుభవార్తా శ్రవణము, దేవాలయ దర్శనాలు. సింహరాశి వారి అధిక ధన వ్యయము, గృహ నిర్మాణ ప్రయత్న అనుకూలతలు. కన్యారాశి వారి మొండు బాకీలు సహితం కూడా వసూలు చేయుట, నూతనమైన వస్తు వస్త్ర లాభాలు. తులారాశి వారికి ఆరోగ్య లాభం, దైవభక్తి, తీర్థ పుణ్య క్షేత్ర దర్శనాలు చేయుట. వృశ్చిక రాశి వారి స్థిరాస్తులు అమ్మకము లేదా మార్పులు ఉండే అవకాశం అయితే ఉంది. ధనుసు రాశి వారి వివాహాది శుభకార్య లాభాలు, వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు. మకర రాశి వారి ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా బదిలీలు లేదా ఉద్యోగంలో మార్పులకి అవకాశం ఉంది ఈరోజు. కుంభరాశి వారికి అనవసరమైన ఖర్చులు, అనవసర ప్రయాణాలు చేయడం వల్ల అశాంతికి గురి అయ్యే అవకాశం ఉంది. అలాగే మీనరాశి వారి స్నేహితుల వల్ల ఇబ్బందులు, ధనమునకు ఇక్కట్లు, ధన రొటేషన్ కాక ఇబ్బంది పడతారు. ఈరోజు మనకి దక్షిణాయనం నిన్నటి వరకు కూడా ఉత్తరాయణం అయింది. ఈ రోజు నుండి కూడా కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదంలో సూర్యుడు ప్రవేశించడం వల్ల ఈ రోజు నుండి కూడా దక్షిణాయనం ప్రారంభమైంది. కాబట్టి దక్షిణాయనం చెప్పుకోవాలి. ఒక అయినం వెళ్ళి ఒక అయినం వచ్చింది కాబట్టి ఈ దక్షిణాయనంలో కనుక ఈ రోజు కనుక పితృశ్రార్థం పితృదేవతల పితరులకి తిలతర్పణాలు, స్వయం పాకాన్ని కూడా ఇవ్వడం వల్ల, పితృదేవతలు స్మరించుకోవడం వల్ల విశేషమైనటువంటి లాభాలు కలు. అస్మిన్ దినే కర్కాటక పునర్వసు నక్షత్ర చతుర్థచరణ రవి సంక్రమణ పుణ్యకాల అని చెప్పబడింది అన్నమాట. కాబట్టి తదియా శుక్రవారం కాబట్టి అన్ని కార్యాలకి, దాన ధర్మాలకి, పితృదేవతల ఆరాధనకి కూడా దక్షిణాయనం ప్రారంభం కాబట్టి ఈరోజు చాలా విశేషమైన రోజుగా చెప్పబడుతుంది. భక్తివర్ణ ప్రేక్షకులు, అయ్యా గురువు గారు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు జరుగుతూ ఉంటాయంటారు. వీటికి గుప్త నవరాత్రులని పేరు. రహస్యంగా జరిగేటువంటి నవరాత్రులు అసలు వారాహీదేవి అంటే ఎవరు, ఆ వారాహి యొక్క మహిమను మాకు తెలియజేయమని చెప్పి భక్తివన్ వాళ్ళు కోరడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు భక్తివన్ తెలుగువన్ ఈ వారాహి యొక్క వైభవాన్ని తెలియజేయమని చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది. అసలు వారాహీదేవి ఎవరు, ఆవిడ మహిమ ఏమిటి, వారాహి నవరాత్రులు ఎందుకు ఈ ఆషాఢ మాసంలో ఆచరిస్తారు అనే విషయాలు తెలుసుకుందాం. ఓం శ్రీ వారాహి మాత్రే నమః. వారాహి వరదాయినే స్వరసుత వైడూర్య భాషించిత శ్రీ విద్యా విజయగిరిసుత క్షేమాంకరీ శంకరీ హేమంబ ప్రియదర్శనశ్చ నయన కుర్యా సదా మంగళం దుర్గమాంబ నవకోటిమూర్తి సహిత మాం పాతు మాహేశ్వరీ. ఈ వారాహి మాత, ఈ అమ్మవారు శాక్తేయంలో కనిపిస్తుంది మనకి. శక్తిని ఉపాసించేటువంటి ప్రక్రియే శాక్తేయము అన్నారు. శాక్తేయులు వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి సైన్యాధిపతి అని,
దండనాద పేరుతో పిలువబడేటువంటి వారాహీమాత శంఖ చక్ర నాగలి గుణపము అభయ వరద ముద్రలతో దర్శనాన్నిస్తూ ఉంటుంది వారాహీదేవి. బ్రాహ్మిణి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి వంటి సప్తమాతృకలలో వారాహి కూడా ఒకటి. వారాహీదేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని. లలిత యొక్క రథ గజ తురగ పదాతి సైన్య బలాలన్నీ కూడా వారాహీదేవి యొక్క ఆధీనంలోనే ఉంటాయి. అందుకే ఆవిడ దండనాద అన్నారు. అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖం, అష్టభుజాలతో, శంఖ చక్రాలతో, హలనాగలి, ముసల రోకలి, పాశ అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు అమ్మవారి దర్శనాన్నిస్తూ ఉంటుంది. ఇది మహావారాహి, బృహద్వారాహి యొక్క స్వరూపం. ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతక వారాహి అనే పేర్లతో అమ్మవారి ఉపాసనలు, పూజలు కూడా అందుకుంటూ ఉంటుంది వారాహీదేవి. వారాహి అనగానే ఏదో అనుకుంటారు. వారాహీదేవి అంటే ఎవరో కాదు, భూదేవిగా చెప్పారు. ధాన్యలక్ష్మి అన్నారు. ఆవిడ తన చేతులతో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. వీటిలో ఆంతర్యం ఏమిటంటే రోకలి ధాన్యం నుంచి పొట్టుని వేరు చేయడం, అలా వేరు చేయడానికి వాడతారు. అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలు అమ్మవారు పొట్టులాగా ధాన్యం నుండి వేరు చేస్తుంది. నాగలి భూమి విత్తనాలు వేసే ముందు తయారు చేయడానికి వాడతారు నాగలిని. అలాగే అమ్మ కూడా తన బుద్ధి నిష్కర్మవై వెళ్ళేలాగా ప్రేరేపిస్తూ ఉంటుంది. శాక్తేయులు వారాహీదేవి, పార్వతీదేవి మాతృక అని నమ్ముతారు. ఈ మాతృకలు దానవులపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవసరాలకు అనుగుణంగా దేవతల యొక్క శక్తులను సమీకరించి సమిష్టించి తమ ఆయుధాలు ఇచ్చే శక్తి స్వరూపాలైన దుర్గాదేవి తన చేత సృష్టింపబడ్డ మాతృకలలో తనలో ఐక్యం చేసుకుని శంభుణ్ణి సంహరించేనని శక్తి పురాణం చెబుతూ ఉంటుంది. ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షాలు కురుస్తూ ఉంటాయి. రైతులు భూమిలో విత్తనాలు చల్లడం తయారవుతూ ఉంటుంది. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైనటువంటి వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది. శాక్తేయుల వారాహీదేవి, పార్వతీదేవి మాతృకగా నమ్ముతూ ఉంటారు. ఈ మాతృకలు దానవులపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవసరాలకు అనుగుణంగా దేవతల యొక్క శక్తులు సమీకరించుకోవడం కోసం తమ ఆయుధాలు ఇచ్చేటువంటి శక్తి స్వరూపాలుగా శక్తి స్వరూపిణి దుర్గాదేవి తన చేత సృష్టింపబడ్డ అన్ని మాతృకలకు తనలో ఐక్యం చేసుకొని శంభుణ్ణి సంహరించారని శాక్తేయ పురాణంలో ఉంది. దేవీ భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజును సంహరించేటప్పుడు వారాహి మాత్రకను సృష్టించెను. దేవీ పురాణంలో వారాహీదేవి వరాహజనని, క్రింతంత తనుసంభవ మృత్యు సమయాల్లో కూడా వచ్చే శక్తి అంటే యమశక్తి అంటారు. ఆ యమశక్తిగా కూడా వర్ణిస్తారు వారాహీదేవిని. వారాహీదేవి వాహనము ఏనుము, పాశము ధరించి ఉండడం కూడా పై వాదనను బలపరుస్తూ ఉంది. ఈమెను కైవల్య రూపిణి, వైవస్వతి అని కూడా అంటారు. ఈమె వాగ్దేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు. పరాశక్తిలోని సౌమ్య శ్యామలమైన ఉగ్ర వారాహిగా శ్రీవిద్య గజ్జలలో అహంకార స్వరూప దండనాద సేవితే, బుద్ధి స్వరూప మంత్రిన్య సేవితే అని లలితాదేవిని కీర్తిస్తారు. దేవీ కవచంలో ఆయురక్షంతు వారాహి అన్నట్లుగా ఈ తల్లి ప్రాణ సంరక్షిణి, ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం. అంతేకాదు వారాహీమాత ఆషాఢ నవరాత్రుల్లో కృపకు ఆ తల్లికి భూదేవికి మరో రూపంగా స్త్రీ వరాహస్వామి లలితాదేవి దండినీ రూప వరాహీమాత అన్యాయాలను ఎదిరించే దేవత, రక్షణ కల్పించే దేవత,
ప్రత్యేకంగా పూజిస్తారు చాలామంది. అవమానాలు కలిగిన శత్రు సంహారాలు, అలాగే పాడి పంటలు, కళ్యాణం కోసం చేసే ప్రతి పూజలోనూ కూడా అమ్మవారిని ఆరాధిస్తే అనుగ్రహించి కోరికలను నెరవేరుస్తుంది. ఆమె పాలు నీరు అనుగ్రహిస్తుంది. అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికీ కూడా బిడ్డలకు కంటి రెప్పలా కాపాడే కన్న తల్లి, ముఖ్య ప్రాణ రక్షిణి హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి చెప్పిన వారాహి నామాలు. గుర్రము, సింహము, పాము, దున్నపోతు, గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది. తాంత్రికులు ఇష్టమైన దేవతగా వారాహీదేవి మందిరంలో ముఖ్యంగా తాంత్రిక పూజలు జరపడం సర్వసాధారణం. వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర్వక స్వాదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. వరాహ పురాణంలో రక్తబీజుడి కథ ప్రకారంగా ప్రస్తావనకు వస్తోంది. కానీ ఈ కథలో ఒక మాతృక మరొక మాతృక నుండి ఉద్భవిస్తుంది. ఈ కథనం ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చుని వైష్ణవీదేవి తర్వాత ఉద్భవిస్తుంది. ఈమె ఈ పురాణం ప్రకారంగా అసూయ అనే వికారానికి అధిదేవతగా చెప్పారు. అంతేకాదు మత్స్య పురాణం ప్రకారం ఈమె జననము భిన్నంగా ఉంది. ఈ పురాణం ప్రకారంగా అంధకాసురుడనే రాక్షసుని సంహరించేందుకు సహాయం కోసం శివుడు ద్వారా సృష్టించబడింది అని మాతృకలో ఒక ఆమె, దశ మహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు ఈ వారాహిని. ఈమె వరాహము, పందిముఖము అంటే వరాహముఖము కలిగి ఉంటుందని ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తూ ఉంటారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వారాహి స్వామి నేపాల్లో ఈమెను బారాహి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. నేపాల్లో వారాహీదేవి శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, స్మార్తులు పూజిస్తారు. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు. బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి, మరీచి ఈమె ప్రతిరూపాలే అని ఒక నమ్మిక కూడా ఉంది. దేశం సుభిక్షంగా ఉండాలని, మనమంతా కూడా చల్లగా ఉండాలని, ధర్మం వైపే మనం నడవాలని ఆ అమ్మ వారాహీదేవి పాదాలను పట్టి ప్రార్థిద్దాం. వారాహి వరదాయిని సురసుత వైడూర్య భాషించిత శ్రీ విద్యా విజయగిరి సుత క్షేమాంకరీ శంకరీ. ఓం వారాహీదేవ్యై నమః. ఓం యజ్ఞవారాహీదేవ్యై నమో నమః. ఈ విధంగా వారాహీదేవి యొక్క వైభవాన్ని మీ అందరికీ కూడా తెలియజేశాం. సాత్విక పద్ధతిలో, వామాచార పద్ధతిలో ఆరాధించే వాళ్ళు ఉంటారు. సాత్వికంగా కూడా అమ్మవారిని ఆరాధిస్తే భూసంపదలు, వివాహంగానే కన్యలకి వివాహం ఇవ్వడం, అలాగే శత్రు సంహారం, అలాగే ఈతి బాధలు, శారీరక బాధలు ఏ ఉన్నప్పటికీ కూడా వారాహీదేవిని ఆరాధన చేయడం వల్ల ఈ సత్ఫలితాలన్నీ కలుగుతాయని పురాతనమైన గ్రంథాలన్నీ కూడా అన్వేషించి ఆయా పురాణాలు ఎక్కడెక్కడ మనం గ్యాదర్ చేసామో వాటి ద్వారా ఆ వారాహి యొక్క వైభవాన్ని మీకు భక్తివన్ అందించింది. అందరూ కూడా ఆరాధించి ఈ గుప్త నవరాత్రుల్లో ఆషాఢ మాసంలో వారాహీదేవిని ఆరాధించి ఇష్టకామ్యాలన్నీ కూడా పొంది ఆవిడ అనుగ్రహాన్ని పొందవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. వారాహి అనుగ్రహ సిద్ధిరస్తు.